ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఈరోజు కొంత సమయం దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనే ఆశ ప్రభు నా హృదయంలో పెట్టబట్టి నేను ఈ రీతిగా మీ ముందుకు రావడానికి కృప చూపించారు. అయితే దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కనుక ఈ యొక్క మాటలు వింటున్న మీరు ఈ వీడియో కడ వరకు మీరు చూడాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. రండి, మనమందరం కలిసి యోనా గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఈ వాక్య ధ్యానం మనం ప్రారంభిద్దాము. అవకాశం ఉంటే నాతో పాటు మీరు కలిసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధులకు దేవ, మహిమాస్వరూపి, మీ ఘనమైన నామానికి స్తుతి కలుగును గాక. దేవా, మీ దయ చొప్పున, మీ కనికరం చొప్పున కొద్ది నిమిషాలు ప్రభువా యోనా గ్రంథాన్ని మేము ధ్యానించాలని తలంపుతో మీ పాదాల దగ్గరకు వచ్చాము. దయతోనైనా మరి యోనా గ్రంథం ధ్యానిస్తుండగా ఆయన మంచి నడిపింపు, మంచి తలంపు నాకు అనుగ్రహించిన నా ద్వారా నాతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభువా మీరే మహిమ తెచ్చుకోండి. మీ స్వారూప్యంలోకి దేవ మమ్మల్ని మార్చండి, సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథం మొదటి అధ్యాయము మరి మొదటి వచనం నుండి చదువుకుందాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుని బిడ్డలారా, దేవుడు యోనాతో మాట్లాడుతూ నినివే పట్టణం గురించి చెప్తున్నాడు. నినివే పట్టణానికి దుర్గతి కలిగింది గనుక నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళు. ఆ పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలిగిందని చెప్పు. ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణము కొద్ది రోజుల్లో నాశనమైపోతుంది అని చెప్పు. ఆ పట్టణస్థుల దోషం వల్ల ఆ పట్టణానికి కీడు వస్తుంది అని చెప్పు అని మరి యోనాతో దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి యోనా ఎవరంటే యోనా ప్రవక్త. ప్రవక్త అంటే మనకు అందరికీ తెలుసు. ఆ ప్రవక్త అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తి. గమనించండి, యోనా దేవునికి మనుషులకి మధ్యవర్తి. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పే పని యోనా కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు ఎవరికి చెప్పమంటే వారికి వెళ్ళి చెప్పే పని యోనా కలిగి ఉన్నాడు. అలాగే గమనించండి దేవుని బిడ్డలారా, యోనా తాను ఏ పని అయితే చేయడానికి దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరిచాడో ఆ పని చేయడానికి యోనా దేవుని చేత సిద్ధపరచబడిన వ్యక్తి. అయితే యోనాతో దేవుడు మాట్లాడుతుంటాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఇది నేను నీతో చెప్తున్నాను. వెళ్ళి వాళ్ళు చేసిన దోషాన్ని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలను బట్టి వారికి మరి పట్టణానికి నాశనము కలుగుతుందని చెప్పు. నినివే పట్టణం వెళ్ళమని యోనాతో చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించేస్తే యోనా చేసిన పని ఏంటో చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణంనకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణంనకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తార్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే వినండి, యోనా దేవుడు ఏ పట్టణానికి అయితే వెళ్ళి ఆ పట్టణం చేసిన దోషాన్ని బట్టి ఆ పట్టణానికి నాశనము కలగబోతుంది అని ముందే వారితో చెప్పు అని ఆ దేవుని మాటగా దేవుని వాక్కు విన్న యోనా ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా
ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళిపోవడానికి ప్రయాణమయ్యాడు. ఆ తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కేశాడు. గమనించిన ఎందుకు ఎక్కేశాడు అని ఆలోచిస్తే గమనించండి, యోన నినివే పట్టణానికి వెళ్ళడము ఇష్టము లేదు. కారణం ఏంటంటే, నినివే పట్టణానికి ఒకవేళ యోనా వెళ్తే యోనా ద్వారా దేవుని యొక్క ప్రకటన నినివే పట్టణపు వారు వింటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మారు మనసు పొందుతారు. దేవుని సన్నిధిలో వారికి పాపాలు ఒప్పుకుంటారు, ఆ పాపాలు విడిచిపెడతారు. ఎప్పుడైతే వారి పాపను విడిచిపెడతారో దేవుడు వారి యొక్క క్రియలను చూసి, మార్పు చెందిన వారిని చూసి దేవుడు పశ్చాత్తాపుడై వారి యొక్క పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెడతాడు. అంటే యోనా వెళ్ళడం ద్వారా, యోనా ఏ పట్టణానికైతే వెళ్ళి ఆ దేవుని మాట ప్రకటిస్తాడో ఆ మాట ప్రకటింపబడి ఆ నినివే పట్టణానికి యోనా వెళ్ళడం ద్వారా మంచి జరుగుతుంది. అవునండి, యోనా వెళ్ళడం ద్వారా ఆ పట్టణానికి మంచి జరుగుతుంది. ఆ పట్టణానికి మంచి జరగడము యోనాకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ దైవ వాక్యాన్ని అందించడానికి ఇష్టం లేక ఆ వ్యక్తి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనం ఆలోచన చేస్తే యోనాలో ఏ గుణం కనపడుతుంది గమనించండి. ఎదుటివారికి మంచి జరగడము యోనాకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే, ఆ యొక్క నినివే పట్టణపు వారు ఇశ్రాయేలీలకు శత్రువులు. ఆ నినివే పట్టణపు వారు ఇశ్రాయేలీలకు శత్రువులు గనుక వారి శత్రువులకి, యోనా యొక్క శత్రువులకి, యోనా జాతి అంతటికి, ఇశ్రాయేలులందరికీ కూడా వారి శత్రువులు గనుక వారి శత్రువులకి తన ద్వారా మంచి జరగడం యోనాకి ఇష్టం లేక ఆ యొక్క వాడ అనగా నినివే పట్టణం వెళ్ళే వాడ ఎక్కకుండా ఆయన తర్షీషు పట్టణం వెళ్ళే వాడ ఎక్కేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనం ఆలోచన చేస్తే గమనించండి, యోనా తన శత్రువులకి తన ద్వారా మంచి జరగడం అనేది తనకి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అందుకనే ఆయన నినివే పట్టణం వెళ్లకుండా గమనించండి దేవుని బిడ్డలారా, మరొక ప్రాంతం వెళ్ళే వాడ ఎక్కాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, సహోదరులారా, మనలో కూడా కొన్ని సందర్భాల్లో మన రక్త సంబంధులకి మంచి చేయవలసి వస్తే చేయడానికి మనం ముందుకు వెళ్తాము. మన స్నేహితులకు మంచి చేయవలసి వస్తే మంచి చేయడానికి మనకి స్తోమతకు తగ్గట్టు మంచి చేయడానికి మనము ముందుకు వెళ్తాము. ఒకవేళ మన ఇరుగు పొరుగు వారికి ఏదైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు అది మనం చేయగలిగితే మనం ముందుకు వెళ్ళి వారికి సహాయం చేస్తాము. కానీ ఎవరైనా మనకి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడేవారు కానీ ఉంటే, ఎవరైనా మనకి బాధ కలిగించేటట్లు ప్రవర్తించేవారు ఉంటే, ఎవరైనా మనల్ని ద్వేషించేవారు ఒకవేళ ఉంటే దేవుని బిడ్డలారా, అలాంటి వారికి మంచి చేయడానికి మనము ముందుకు వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా మనము ప్రయత్నం చెయ్యము, ఒప్పుకోము. కారణం ఏంటంటే, మనకున్న స్వభావం ఏంటంటే, మనకి మేలు చేసేవారికే మనము మేలు చేస్తాము, మనకు మంచి చేసేవారికే మనము మంచి చేస్తాము, మనకు సహాయం చేసేవారికే మనము సహాయం చేస్తాము. ఈ గుణము మనము కలిగి ఉన్నాము గనక మనకి కీడు చేసేవారిని బట్టి కానీ, మనకి బాధ కలిగించే వారిని బట్టి కానీ, మనకి ఇబ్బంది కలిగించే వారిని బట్టి కానీ వారి గృహానికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా మేలు చేయవలసిన అవసరం వచ్చినప్పుడు వెళ్ళము. ఎందుకు వెళ్ళమంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఎందుకు వెళ్ళాలి? ఆ వ్యక్తి నాకు ఎప్పుడు మేలు చేయలేదు, ఎప్పుడు చూసిన ఆ వ్యక్తి నన్ను బాధ పెడుతుంది, నా పట్ల చెడ్డగా ప్రవర్తించింది, నా గురించి చెడ్డ మాటలు చెప్తుంది, ఎందుకు వెళ్ళాలి? నాకు చేస్తే నేను చేస్తాను, నాకు మంచి చేస్తే నేను మంచి చేస్తాను, నాకు చేయకుండా నేను చేయను అని ఖచ్చితంగా మనము మానేస్తాం. అవును స్నేహితులారా, ఇది మనిషికున్న తత్వము. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే, ప్రభు చెప్తాడు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి.
అని దేవుడు చెప్పాడు. గమనించండి, మనం కూడా యేసు ప్రభు వారి శత్రువులు అయి ఉండగా మన కోసం ఈ లోకానికి వచ్చి గమనించండి తన ప్రాణం పెట్టి మరి మన కోసము మనము దేవునికి శత్రువులమై ఉండగా మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసమే మన పాప విమోచన కొరకు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడు లేచి మరి పరముకు చేర్చబడి మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. అవునండి, మనం మిత్రులుగా ఉన్నప్పుడు ఆయన మన కోసం ఈ లోకానికి రాలేదు. మనం ఆయనకు స్నేహితులుగా ఉన్నప్పుడు మన కోసము యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. మనము ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు రాలేదు. కానీ మన దగ్గరికి ప్రభు ఎప్పుడు వచ్చాడంటే మనము దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మాట బైబిల్లో ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఎప్పుడు వచ్చాడు యేసుప్రభు అంటే మనము దేవునికి మిత్రులుగా ఉన్నప్పుడు కాదు, మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు కాదు, మనం దేవునికి మరి స్నేహితులుగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడొచ్చాడు ఈ లోకానికి? మన కోసం. అంటే మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు మన మేలు కోరి మనము పాపం నుంచి విడుదల పొందడానికి అనగా 2వ మరణం నుంచి తప్పించబడడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. గమనించండి, ఇది దేవుని మనసు. అంటే యోనాలో ఏ మనసు ఉంది? దేవునికి ఆయన ప్రవక్తగా ఉన్నాడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు. కానీ దేవుని మనసు యోనా పొందుకోలేకపోయాడు. నిజంగా యోనా దేవుని మనసే కలిగి ఉంటే శత్రువులకి సువార్త చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా వెళ్ళేవాడు. గమనించి, దేవునితో ఉండడం గొప్ప కాదండి, మందిరానికి వెళ్ళడం గొప్ప కాదు, పాటలు పాడడం గొప్ప కాదు, వాక్యం వినడం గొప్ప కాదు, వాక్యాన్ని చెప్పడం గొప్ప కాదు. ఏంటి గొప్ప తెలుసా? మనము దేవుని మందిరానికి వెళ్ళకముందు సాధారణమైన మానవ మనస్సు కలిగి ఉన్న మనము, కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తామో దేవుని మనస్సు మనము పొందుకొని దేవునిలా ఆలోచించే వ్యక్తిత్వం ఎప్పుడైతే మనం పొందుకుంటామో అదే గొప్ప. ఎందుకంటే ప్రభు తన సువార్తలో మొట్టమొదటి మాట ఏం చెప్పాడంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించున్నది గనుక మీరు మారు మనసు పొంది సువార్తని నమ్మండి. యోనా మనసు స్నేహితుడికి సహాయం చేసే మనసు, రక్త సంబంధులకు సహాయం చేసే మనసు, తనకు సహాయం చేసే వారికి సహాయం చేసే మనసు. కానీ దేవుని మనసు అలా కాదు, శత్రువుల కొరకు సహాయం చేసే మనసు, శత్రువులను ప్రేమించే మనసు, శత్రువుల కొరకు ప్రాణం పెట్టే మనసు. ఆ మనసు యోనా సంపాదించుకోలేకపోయాడు. కనుక వారి నినివే పట్టణము వెళ్ళలేకపోయాడు, సువార్త ప్రకటించలేకపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మీరు మానవ మనసు అని మీ మనసే కలిగి ఉన్నారా? అయితే ఖచ్చితంగా మీకు మేలు చేసిన వారికే మేలు చేస్తారు, మీకు సహాయపడిన వారికి సహాయపడతారు, మీకు దగ్గరగా మీకు ఇష్టంగా ఉన్న వారికే మీరు మరి ఏదైనా సహాయం చేస్తారు. కానీ ఖచ్చితంగా మీకు వ్యతిరేకులకు మీరు చేయరు. కానీ మీరు దేవుని మనసు కలిగి ఉన్నారా? ఖచ్చితంగా మీ శత్రువులైన మీ దగ్గరికి వచ్చి నోరు తెరిచి అడిగితే ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారు. మిమ్మల్ని ద్వేషించేవారైనా అవసరాన్ని బట్టి మీ దగ్గరికి వస్తే ఆనందంగా వారికి మీరు మేలు చేస్తారు. ఎందుకంటే మీరు దేవుని మనసు కలిగి ఉన్నారు కనుక. గమనించండి, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చావు నువ్వు? ఓహో, ఇన్ని సంవత్సరాలు అయితే రా పరలోకానికి ప్రభు అండు. నీవెన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళావో ప్రభువుకి అది ప్రాముఖ్యం కాదు. కానీ వెళ్ళండి, నీవు యేసు ప్రభు మనసు కలిగి జీవిస్తున్నావా? అలా జీవించగలిగితే దేవుడికి నీవు అవసరమే. నీకోసమే ప్రభువు తన 2 చేతులు చాచి నిన్ను
ఆశీర్వదించడానికి, నిన్ను తన చేతిలో బలమైన పాత్రగా వాడుకోవడానికి, నిన్ను తన కుమార్తెగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవెలా ఉన్నావు? ఒక నిజంగా నీ మనసు చెప్తుంటే, నేను ఇంకా మానవ మనసే కలిగి ఉన్నానని చెప్తే ఈరోజైనా మారు. దేవుని మనసు కలిగి ఉండడానికి ప్రయత్నించి, స్నేహితురాలా ప్రభు నీతో మాట్లాడాడు, స్నేహితుడు నీతో మాట్లాడాడు. అటు కృప మీకు మనకి కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మరి అవకాశం ఉంటే ఈ ప్రార్థనలు ఏకీభించండి. స్తోత్రం ప్రభువా, విన్న వాక్యం నీరు పెట్టి ఫలింపు చేసి దీవించమని, మీ మనసు కలిగి ఉన్నట్టు నాకు ఈ మాటలు ప్రతి ఒక్కరికి నేర్పమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామములు అడిగి మిక్కిలి వినింత బ్రతమాలుకొనుచున్నాను తండ్రి. ఆమె త్రేక దేవుని ప్రేమ బిడ్డలు సదాకాలం తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.